ఆంధ్రప్రదేశ్ రైతులకి గుడ్ న్యూస్. సూపర్ సిక్స్ హామీలో భాగంగానే రైతులకి ఆర్థిక సహాయం కింద ఏటా 20,000 రూపాయలు మరి రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద ఆర్థిక సహాయం అందించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 దశల వారీగా వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు వీటికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మరి కార్యక్రమంలో వాటిని నిధులు విడుదల చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలో కార్యక్రమంలో నిధులు విడుదల చేసే కార్యక్రమం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 రైతులకి పైనే మరి లబ్ధి చెందుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా అన్నదాత సాగు ఎవరైతే పంట పండిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతుల అకౌంట్లో డబ్బులు ఆర్థిక సహాయం అందజేయాలని మరి గతం ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇటు కూటమి ప్రభుత్వం కూడా చెప్పచ్చు. వాటిని నెరవేర్చే దిశగా మరైతే తీసుకొని వెళ్తూ ఉన్నారు. దాదాపుగా అన్నదాత అకౌంట్లో ఈ మొదటి విడతగా 7,000 రూపాయలు పడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కోట 5,000 రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఈరోజు నేరుగా రైతుల అకౌంట్లో 7,000 రూపాయలు అయితే జమ అవుతున్నట్టు కూడా కనబడతా ఉంది. మొత్తానికి 3,125 కోట్ల రూపాయలు అయితే రైతుల అకౌంట్లో పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు పల్నాడు జిల్లాలో కార్యక్రమాలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే పెడుతున్నట్టు కూడా కనబడతా ఉంది. రైతులని ఇటు ఆర్థికంగా బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈ డబ్బులు అయితే వేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు 2,342 కోట్ల రూపాయల, అదేవిధంగా కేంద్ర వాటా కింద 782 కోట్ల రూపాయలు తొలి విడత భాగంగా ఏపీ సర్కార్ 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుండి 2,000 రూపాయలు, 7,000 రూపాయలు అన్నదాత అకౌంట్లో పడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆ నిధులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తూ ఉన్నారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇప్పటికే నివేదిక కూడా తయారు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. కుటుంబంలో ఒకరికి అకౌంట్లో, ఒక రైతు అకౌంట్లో డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే తెలంగాణలో మాత్రము ఎంతమంది రైతులు ఉంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు నేరుగా అకౌంట్లో అయితే పడుతూ ఉంటాయి. కాకుండా ఆంధ్రప్రదేశ్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే డబ్బులు పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా క్రియాశీలకంగా కార్యక్రమాలతోని ఇటు కూటమి ప్రభుత్వం అయితే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి అర్హులు ఎవరు అని కూడా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి కలిగి ఉన్న వాళ్ళు రైతులు, పట్టా భూమి కలిగి ఉన్న వాళ్ళ రైతులు, వాళ్ళు ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకొని ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి, అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేయడం అయితే జరిగింది. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏవైతే సూపర్ సిక్స్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే రైతులకి మరింత ఉపయోగపరమైన ఈ పథకాన్ని కూడా మొదలు పెడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.